ఏదైనా వ్యసనంలోకి మనల్ని దించేందుకు తోటివారు ప్రయత్నిస్తున్న ఆ సమయంలో మన బుద్ధి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యతని ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు, కెరియర్లో ఇది కామన్. ఇలాంటి ఆలోచనలు మనస్సు చేస్తూ ఉంటే బుద్ధి ఎలా సరైన నిర్ణయం తీసుకోగలదు? మనం దృఢ సంకల్పం చేసుకుంటే మన మనస్సు మంచిగా ఆలోచిస్తూ మన బుద్ధి సరైన నిర్ణయం తీసుకొని చుట్టూ ఎంతటి ఒత్తిడి ఉన్నా వాటి ప్రభావంలోకి వెళ్ళక మన నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. కర్మల్లోకి తీసుకొని వస్తాము. అది సంస్కారంగా తయారైపోతుంది. సంస్కారంగా మారిన తర్వాత ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, ఈ ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన, మనల్ని ఒంటరిగా చేసిన స్వయంలో ఎంతటి శక్తి ఉంటుందంటే మనం మన దారిలో వెళ్ళగలం. చిన్న చిన్న విషయాలలో మొదట సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ ఉంటే పెద్ద విషయాలలో కూడా ఆ శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం బుద్ధి దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత కూడా మనస్సు వ్యతిరేకిస్తోంది, అలజడికి గురి అవుతుంది, ప్రశ్నిస్తుంది. కానీ బుద్ధి నిర్ణయానికి కట్టుబడి ఉంటే కొద్ది రోజులకి మనస్సు కూడా సైలెంట్ అయిపోతుంది. సాంగత్య దోషం నుండి కూడా కొద్ది రోజులు స్వయాన్ని సంభాళించుకోవాల్సి ఉంటుంది. కొత్త జీవన విధానం ఒకసారి మన సంస్కారంగా మారుతూనే అది మన ఉపచేతన మనస్సుతో రికార్డ్ అయిపోతుంది. మన క్యారెక్టర్గా డిసైడ్ అవుతుంది, మన నేచర్గా కన్వర్ట్ అవుతుంది. ఓం శాంతి.